మాట్లాడుతుంది కోరుతున్నాను. అందరికీ నమస్కారం. తొలిగా సురేష్ గారు హ్యాపీ బర్త్డే అండి. ఇలాంటి పుట్టినరోజులు మీరు ఇంకెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరూ, స్పెషల్లీ బాబ్జీ గారు, నిజంగా మీ లైఫ్ స్టోరీ అనేది చాలా పెద్ద ఇన్స్పిరేషనబుల్. నేను పుట్టడం ఒక రాజకీయ కుటుంబంలో పుట్టిన, నేను చిన్నప్పటి నుంచి డాడీ నిత్యం ప్రజల సేవలోనే ఉంటూ నేను చూసిన, నేను నా బీటెక్ చదువుతున్నప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఎన్ఎస్ఎస్ హెడ్ గర్ల్గా చేశాను నా ఐటీ డిపార్ట్మెంట్లో. అప్పుడు బొడ్డవలస అన్న ఊరికి వెళ్ళి అక్కడ ఊరు ప్రజలతో మాట్లాడితే తెలిసింది, రాజకీయ నాయకులు అంటే 5 సంవత్సరాలకు ఒకసారి కరెక్ట్గా ఎలక్షన్ ముందు ఓట్లకే వస్తారు, అంతకు మించి పెద్దవాళ్ళని మేము టీవీలో చూడటమే తప్ప ఊర్లో కూడా చూడమమ్మా అని. నా బీటెక్ అయిపోయిన వెంటనే అంకుల్ సాడ్లీ తమ్ముడు యాక్సిడెంట్ అయింది. తమ్ముడు యాక్సిడెంట్ అయినప్పటికీ వెంటనే నేనే వెళ్ళాను. డాడీ అప్పుడు చీపులపల్లి మీటింగ్లో ఉన్నారు. యాక్సిడెంట్ అయిన తర్వాత నేను మన తిరుమల హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ డ్రెస్సింగ్ ఒకటే చేయగలిగారు. ట్రీట్మెంట్ ఇక్కడ విజయనగరంలో ఎవరు చేయలేరమ్మా, తమ్ముడిని ఖచ్చితంగా వైజాగే తీసుకెళ్లాలన్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఇంత పెద్ద ఊరు మన విజయనగరంలో ట్రీట్మెంట్ కూడా జరగదా అంటే, మనలాంటి ప్రివిలేజ్ ఫ్యామిలీస్కి అవ్వదంటే మిగతా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అని చెప్పి తెలిసింది. అప్పుడు మేము వెంటనే వైజాగ్ తీసుకెళ్ళాము. సో అంకుల్ గోపి గారు చెప్పినట్టు నాకు తెలుసు ఇక్కడ మన మెడికల్ సర్వీసెస్ కానీ ఇవన్నీ ఎంత డ్రాబ్యాక్లో నడుస్తుందో ఇదంతా తెలిసి మేము చిన్న శ్రీను సోల్జర్స్ అన్న స్వచ్ఛత సంస్థ మేము మొదలు పెట్టాము. ఇంకా నేను మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు దాకా నిత్యం నేను ప్రతి ఒక్కరికి చెప్తున్న మాట, యూత్ చాలా యాక్టివ్గా ఉండాలి. బాబ్జీ గారు ఆల్రెడీ మనకి చెప్పారు, రాత్రికి రాత్రి సొసైటీ మారిపోదు. అదంతా ఈజీ అయితే ఈ పాటికి మన జిల్లాలోని పెద్ద పెద్ద నాయకులు, బాబ్జీ గారు చెప్పారు, బీవీజీ రాజు గారు లాంటి గొప్ప నాయకులు ఉన్నప్పటికీ మన విజయనగరం ఇంకా వెనకబడిన జిల్లాగానే ఉంది. ఎందుకంటే మన ప్రజలు, మన వాళ్ళు ఇంకా వెనకబడిన ఆలోచనలతోనే ఉన్నారు. ఒక ఫంక్షన్ అయితే 500 మందిని పిలవడానికి ఎటువంటి అభ్యంతరం లేని మనుషులు ఒక మనిషికి, ఒక కుటుంబానికి, పక్కింటోళ్ళకి సాయం చేయడానికి 10 సార్లు ఆలోచిస్తారు. మనం ఎందుకు చేయాలి, వాళ్ళకి మనకేంటి అవసరం, మనకేంటి బాధ్యత అని చెప్పి. సాటి మనిషిగా మనమే ఇంకో మనిషికి సహాయం చేయలేని రోజు, అసలు మనిషి పుట్టుకే వేస్ట్ అని నమ్మిన మనిషిని నేను. అందుకే మేము ఈ సంస్థ మొదలు పెట్టాము. మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు దాకా నిత్యం ఎలాంటి కష్టం వచ్చినా జనాలు, సిరమ్మ మా ఇంట్లో ఈ కష్టం ఉంది అంటే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా నాకు తోచిన సాయం నేను చేయడానికే చూస్తాను. అలానే గోపి గారు ఆల్రెడీ ఇప్పటికీ పెద్ద హాస్పిటల్లో మేము బెడ్స్ ఇచ్చాము, వీల్ చైర్స్ ఇచ్చాము. ఎటువంటి ప్రొవిజన్ లేదు అంటే ఖచ్చితంగా మేము ప్రొవైడ్ చేయడానికే చూస్తున్నాము. ఘోష్ హాస్పిటల్లో కూడా ఒక రోజు నేను వెళ్ళినప్పటికీ పుట్టిన పిల్లలకి ఈ బెడ్స్ కూడా లేవు. అవి కూడా మేము కిడ్స్ రూపంలో అంతా పంచాము. ఇవన్నీ తెలుసు నాకు, చాలా మెడికల్లో బ్యాక్వర్డ్ ఉన్నాము అని చెప్పి. అందుకే నేను నిత్యం ఏదో ఒక రకంగా ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజల కోసం ఏదో ఒక సేవ చేయాలి. నేను ఏ రోజు చేస్తున్న కార్యక్రమాలు, సేవలన్నీ రాజకీయం అని నేను అనుకోలేదు. ఎందుకంటే నేను చేస్తున్నల్లా మా వాళ్ళ కోసం, మా పిన్ని, మా పెద్దమ్మ, దానివల్ల రేపన్న రోజు నాకు ఏదో రాజకీయంగా ఏదో పదవి వస్తుందో లేదో నాకు తెలియదు. నా భాగ్యంలో నాకు ఏ రాసి పెట్టుందో నాకు తెలియదు. కానీ ఈ రోజున నేను నా వాళ్ళని చూసుకోకపోతే, అది కూడా చిన్న శ్రీ లాంటి తండ్రి ఉంటుండగా, పుష్పాంజలి లాంటి తల్లి ఉంటుండగా, నేను మా వాళ్ళకి నేను సాయం చేయకపోతే మిగతా వాళ్ళకి నేను ఏం చెప్పగలను? లేదు బాబాయ్ మీరు చెయ్యండి అని నేను మీకు ఎలా చెప్పగలను? సో డెఫినెట్గా ఎటువంటి హెల్ప్ నా సైడ్ నుంచి కావాలంటే ఈ సినిమా మీకు ఎప్పుడు ఉంది బాబాయ్, ఎప్పుడైనా ఒక ఫోన్ చేయండి, ఖచ్చితంగా నా సైడ్ నుంచి హెల్ప్ నేను చేస్తాను. ఇంకా ఇందాక మీరు ఒక మాట అన్నారు, డాడీని కలవాలంటే, అదే చిన్న శ్రీని గారిని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి, పెద్ద ప్రాసెస్ ఉంటుందని మనందరికీ తెలుసు. చిన్న శ్రీను అని పిలిస్తే చాలు, అర్ధరాత్రి 3 గంటలకైనా ఆయన ఫోన్ వెంటనే ఎత్తుతారు. ఇంకా నాకన్నా ఆయన గత 25 సంవత్సరాల నుంచి, నేను పుట్టినప్పటి నుంచి నేను ఆయన అలాగే చూస్తున్నాను. వాస్తవంగా నాకు కూడా ఇన్స్పిరేషన్ ఆయనే. మన వాళ్ళ కోసం ఖచ్చితంగా ఎటువంటి ఆశ కూడా
కాకుండా రాజకీయంగా ఆయన గత 25 సంవత్సరాల నుంచి ప్రజల మధ్యలోనే ఉన్నారు. ఆయన ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ ఈ మధ్య కాలమే అయ్యారు. బట్ సాడ్లీ ఇప్పుడు పార్టీ పవర్లో కూడా లేదు. అన్నప్పటికీ కూడా ఆయన ప్రతిదీ క్వశ్చన్ చేస్తారు. మీరు మొన్న అయిన ప్రెస్ మీట్ చూస్తే ఆయన అది క్వశ్చన్ చేస్తున్నారు. బికాజ్ మనుషులుగా ఇది మన హక్కు. చాలా మందికి మీరు చెప్పినట్టు ఆ ప్రివిలేజ్ ఉండదు. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేరు. కష్టాలు ఫేస్ చేస్తున్నప్పటికీ ఇంట్లోనే ఉండగలరు తప్ప బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడితే వినే జనాలు కూడా ఉండరు. ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఇది తక్కువ మందే ఉన్నారు. ఇది ఇలాంటి కార్యక్రమం కాబట్టి. అదే మీరు చెప్పినట్టు ఏదో పార్టీ అయి ఉంటే ఖచ్చితంగా మొత్తం అందరు నిండిపోయేవారు. సాడ్లీ అందుకే నేను కుదిరినంత వరకు చేస్తున్న కార్యక్రమాల్లో యూత్ని ఉంచడానికి ట్రై చేస్తాను. బికాజ్ యూత్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ నేషన్. మనం యూత్గా ఉన్న ఎనర్జీ ఇంకెవరిలో ఉండదు. అది నేను నమ్మే సిద్ధాంతం కూడా. అండ్ ఆబ్వియస్గా మనం సొసైటీని మార్చేయాలి అన్న కళలు రాత్రి కంటే తెల్లారికి అది నిజమైపోదు. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఎప్పటి నుంచో కృషి చేస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఇలానే నడుస్తుంది. మనం అంతా కలిసి ఐకమత్యంతో అంతా ఒక మంచి ఫ్యూచర్ కోసం ఈ రోజు కష్టపడితే రేపన్న రోజు బాగుంటుంది అని నమ్మే మనిషిని మనం అంతా కలిసి స్వచ్ఛంద సేవ సంస్థలు మనం పెట్టిందే మన వాళ్ళకి హెల్ప్ చేయాలి. నోరు లేని వాళ్ళకి మనం వాయిస్గా ఉండి వాళ్ళ కోసం మన హక్కు కోసం పోరాడాలి అని చెప్పి. సో డెఫినెట్గా మనం అంతా కలిపి ఒక బెటర్ ఫ్యూచర్ కోసం ఖచ్చితంగా ట్రై చేద్దాం. ఈ ఫ్యూచర్ ప్రాసెస్లో మీకు ఎటువంటి సహాయం కావాలన్నా ఈ సిరమ్మ ఎప్పుడు మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. యాక్చువల్లీ మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అన్ని ప్రతి కార్యక్రమానికి, ఇప్పుడు మొన్న జగనన్న బర్త్డే కానివ్వండి, డాడీ బర్త్డే కానివ్వండి, నా దానికి నేను కూడా స్వయంగా బ్లడ్ డొనేట్ చేస్తున్నాను. ఇంకా ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మీరు చెప్పినట్టు ఒక ఒకేషన్ లా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఖచ్చితంగా చేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ మేడం. మేడం అనకూడదు, ఎందుకంటే ఆవిడ నన్ను బాబాయ్ అన్నది కాబట్టి నేను పాపగా చెప్తున్నాను. మేడం ఈ సభలో ఒక విషయం చెప్తాను, మాట్లాడాను.